నేను చాలా ఏడ్చా ప్రభు పాదాలు పట్టుకొని. నేనే ముసలోడిని, నా భార్య ముసలిది. ఈ ముసలి వయసులో ఓల్డ్ ఏజ్ ఏంటి పెట్టమంటున్నావు ప్రభు అంటే, నేను చెప్తాను చేయన్నాడంతే. ఎందుకో నాకు తెలియదు. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర మతిస్తోమతం లేక, ఒంటి మీద బట్టలేక భయంకరమైనటువంటి ప్రజల్ని ఆ యొక్క దేవుని ప్రేమతో వెళ్ళి వారిని తీసుకొచ్చి వైద్యం చేయించి నీ దగ్గర ఉంచుకొని వాళ్ళకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్, పాలు ఇవన్నీ ఇవ్వమని చెప్తున్నాడు. సరే ప్రభు నీ ఇష్టం. ఎందుకంటే నేను గత 2.5 సంవత్సరాల నుండి టీవీ పరిస్థితి ఆగకన్నా కొనసాగుతుంది అంటే దేవుడి చేయి నేను పట్టుకున్నాను, దేవుడు నా చేయి పట్టుకున్నాడు. దేవుని మాట ఏది చెప్తే అది తల వంచుకొని పనిచేయటమే. నేను పనివాడిని, శక్తిహీనుడిని, బలహీనుడిని. నాకు శక్తి లేదు, నాకు బలం లేదు. బలవంతుడేని దేవుడు నాతో ఉన్నాడు. ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చేయగల సమర్థుడైన దేవుడు నాతో ఉన్నాడు. అటువంటి మహాదేవుణ్ణి కలిగి ఉన్నాను కనుక ఆకాశం, భూమి, గాలి, నీరు, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఈ పంచభూతాలు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడితో నేను ఉన్నాను కనుక ఆయన ఏం చెప్పమంటే చేయటం. నన్ను పోషిస్తున్నాడు, నాకు ఆయుష్ని ఇచ్చినవాడు, నాకు ఆరోగ్యం ఇచ్చినవాడు, నన్ను నడిపిస్తున్నవాడు. ఆయన చెప్పినట్టు నేను వినాలి.